Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు ద లీడర్ విత్ తెలుగు రాజ్యం. ఈరోజు మనం ప్రొద్దుటూరులో ఉన్నాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అటు కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థిగా, అలాగే ఇటు వైసీపీ తరపు నుంచి వైసీపీ అభ్యర్థి ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా ప్రచారాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనం ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చేసాము. మరి ఆయనతో మాట్లాడి అసలు ప్రొద్దుటూరులో ఆయన ఉన్నప్పుడు 1985 నుంచి చూసుకుంటే ఆయన వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఎంతో అభివృద్ధిని చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ పోటీకి సిద్ధం అంటున్నారు. మరి ఈసారి ఎలక్షన్స్లో టీడీపీ ఎమ్మెల్యేగా వరదరాజుల రెడ్డి గారు అయితే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్కారం సార్. నమస్తే అండి. ద లీడర్ విత్ తెలుగు రాజ్యం కార్యక్రమానికి స్వాగతం సార్. మీకు ముందుగా మిమ్మల్ని కలవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందులోనూ మీరు చాలా యాక్టివ్గా కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల్లోకి ఎంతో యాక్టివ్గా వెళ్తూ ఉన్నారు. మీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి సార్ ప్రచారంలో భాగంగా? ఇప్పుడు యాక్టివ్గా ఉండేదానికి కారణము, నేను పల్లెలో ఉంటా, మంచి గాలి వెలుతురు ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన, నేను రాజకీయాలకి వచ్చేంత వరకు కూడా గ్రామ మున్సిపల్గా పనిచేస్తామన్నా, బాగా తిరిగేవాడిని. మా ఊరికి ప్రొద్దుటూరికి కుందు రివర్ అడ్డం ఉండేది, రివర్లో ఈదుకుంటూ వచ్చేవాళ్ళం. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన దానివల్ల వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. ఆ కారణంగా అప్పుడు బాగా కష్టపడినాం కాబట్టి ఇప్పుడు హెల్తీగా ఉండా. అయితే సార్, ఇప్పుడు మీరు 1985 నుంచి చూసుకుంటే ఫస్ట్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ తరపు నుంచి కానీ టీడీపీ నుంచి కానీ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో మీకు ఎదురైన అనుభవాలు కొన్నిటిని మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకి షేర్ చేయండి సార్. ఇప్పుడు మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా తండ్రి సమితి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మా చిన్నాన్న గ్రామ సర్పంచ్గా ఉన్నాడు యునానిమస్గా. కాబట్టి అప్పటి నుంచి రాజకీయ కుటుంబాల్లో ఉండే కారణంగా నేను కూడా అప్పుడు పాలిటిక్స్లో, అప్పుడు ఎమ్మెల్యేలు సమితి ప్రెసిడెంట్ వాళ్ళతో కలుస్తున్న తర్వాత నేను కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో చేరాలనే ఒక ఆలోచన మేరకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. 1981లో సమితి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి ఓడిపోయినా. 1983లో మళ్ళీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన శాసనసభకు ఓడిపోయినా. 1985లో టీడీపీ టికెట్ మీద నేను ఎమ్మెల్యే అయినా. అప్పటి నుంచి 89 వరకు నేను టీడీపీ ఎమ్మెల్యే. తర్వాత నా అపోనెంట్ను ఇక్కడ మళ్ళా పార్టీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం పార్టీలో. మేము రాయలసీమలో అపోనెంటు మేము కలిసి నడవడం అనేది ఉండదు. మేము కలిసి మాట్లాడుతుంటే దొంగ నా కొడుకులు ఇద్దరు వాళ్ళు కలుసుకున్నారు, మనమేమో చెడ్డరా అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఆయన పార్టీలో చేర్చుకున్న తర్వాత నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాను. అప్పుడు 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన. మళ్ళీ 94లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మళ్ళీ 98లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2009 వరకు 25 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత మనం ఈ ప్రాంతంలో అంతా కాంగ్రెస్ మీద వ్యతిరేక భావం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినాను. 2014లో కంటెస్ట్ చేసి నేరోలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో ఏం పోటీ చేయలే, టీడీపీకి ఇచ్చిన క్యాండిడేట్కు చేసిన. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే సార్, 2019లో మీకు సీట్ ఇవ్వలేదు టీడీపీ తరపు నుంచి. టూ టర్మ్స్ మీరు అసలు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా లేకుండా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని 2024లో టీడీపీ
ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మిమ్మల్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు 1972 నుంచి ప్రొద్దుటూరులో ఒక ఫ్యాక్షన్ ఉండింది. డాక్టర్ రమణారెడ్డి అనే ఒక ఆయన మావోయిస్టు. అతను ఈ ప్రాంతంలో భయోత్పాతాన్ని లేబర్ యూనియన్ స్టార్ట్ చేసి అప్పుడు ఈ ప్రాంతంలో స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేకుండా ఉండేది. ఏదైనా మాట్లాడితే రమణారెడ్డి కొట్టేయడం కానీ చంపేయడం కానీ ఇవన్నీ చేసేవాడు. ఆ కారణంగా ఇక్కడంతా భయోత్పాత పరిస్థితులు ఉండబడినాయి. అప్పుడు మేము కూడా ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి జైళ్ళలో పడి చాలా కేసులు నడుపుకుంటే కేసులు ఒక 10 సంవత్సరాలు కేసులతోనే సతమతం అయితే పోయి మళ్ళా అతను ఇన్యాక్టివ్ అయిపోయిన కారణంగా నేను యాక్టివ్గా ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు పరిస్థితులు 1985 నుంచి 2009 వరకు ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం ఉండేది. ఎక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, ఒకరి జోలికి ఒకరు పోవడం కానీ, ఒకరి దాంట్లో ఒకరు జోక్యాలు చేసుకోవడం కానీ ఇటువంటి పరిస్థితి లేదు. అప్పుడు 2009 వరకు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2014 నుంచి 2024 వరకు మళ్ళీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు దోచుకోవడం అయింది. ప్రజలను విపరీతమైన లంచగొండితనము, భూముల ఆక్రమణ చేయడము, ఇసుక దందా, క్రికెట్, మట్కా, గుట్కా, బెట్టింగులు ఇవన్నీ చేసి విపరీతంగా డబ్బులు సంపాదించుకొని వ్యాపారస్తులు, రిజిస్టర్ ఆఫీసులు, పోలీసులు, ఎంఆర్ఓలు వీళ్ళందరి చేత ప్రజలు బాధింపబడుతున్నారు. ఆ బాధింపబడుతున్న కష్టాలన్నీ ప్రజలు చూసి మళ్ళా ఒకసారి ఈయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అయితే మన ఆస్తుపాస్తులు కూడా మన పేర్లతో ఉంటాయో లేవో అనే ఒక ఆలోచనతో ప్రజలు నన్ను ఎంకరేజ్ చేశారు మళ్ళీ పాలిటిక్స్లోకి రమ్మని. ఇట్లా దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి, మీరు ఉండేటప్పుడు బాగుండింది కాబట్టి మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి రమ్మని చెప్పి నేను స్తబ్దతగా ఉండేవాడిని, నన్ను ఎంకరేజ్ చేశారు. సరే, ఇంతకాలము శాంతియుత వాతావరణంలో ఉంచినాం, ఈ దుర్మార్గుని వల్ల చాలామంది బాధింపబడుతున్నారనే ఉద్దేశంతో మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చినాం. యాక్టివ్ పాలిటిక్స్లో నేను వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సర్వేలు చేయించింది. ఆ సర్వేలలో నాకు ప్రజలు వాళ్ళు చంద్రబాబు చేయించిన అన్ని సర్వేలలో ఒక సంవత్సర కాలం నుంచి ఎవరైతే ప్రొద్దుటూరు బాగుంటుందని సర్వే చేస్తుంటే ప్రజలందరూ నా పేరే చెప్తా రావడం జరిగింది. ఐవీఆర్ సర్వేలలో కూడా నా పేరు, నాకు 73% నాకు ప్రొద్దుటూరు ప్రజల కావాలని నన్ను కోరుకున్నారు కాబట్టి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చినారు. అయితే సార్, ప్రొద్దుటూరు సింహం అంటే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు అని అంటారు. అలాంటి మీరు ప్రొద్దుటూరుకి ఏం చేశారు? చాలా డెవలప్మెంట్ చేసిన, రోడ్లు విస్తీర్ణం చేసినాం, పల్లెల్లో అంటే టోటల్ బ్లాక్ టాప్ రోడ్లు వేసేసినాం, ప్రతి ఊరికి బస్సులు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మంచినీరు ఉంది, కరెంట్ ఉంది, అన్ని గ్రామాలకు బస్సులు పోతాయి. రింగ్ రోడ్లు ఏర్పాటు చేసినాం, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక వెటనరీ కాలేజీ, మున్సిపాలిటీకి పైప్ లైన్ తీసుకొని వచ్చి శాశ్వత నీటి సమస్యను పరిష్కారం చేసినాం. చాలా ప్రతి హౌసింగ్ బోర్డులో చాలా కాలనీలు కట్టినాం. అమృతానగర్ అని ఒక పెద్ద టౌన్షిప్, ఈశ్వరి నగర్ అనేది ఒక పెద్ద టౌన్షిప్, యానాది కాలనీ అనేటి ఒక పెద్ద పొద్దుటూరు అనుకొని దాదాపు 1000 ఇళ్ళు ఉన్నాయి. చాలా డెవలప్మెంట్ చేసినాం. నేను ఎప్పుడూ 24 అవర్స్ పాలిటిక్స్. నేనేమి వ్యవసాయం ఏదన్నా కూడా నా భార్య వాళ్ళు చూసుకుంటారు, నా కొడుకు వాళ్ళు. కాబట్టి నేను ఉదయం లేచినప్పటి నుంచి పాలిటిక్స్లోనే ఉంటాను. పాలిటిక్స్లో ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి వాళ్ళ పనులు ఏమైనా ఉంటే చేసిపోయేవాడిని. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారి టైంలో పోలీసులు, తహసీల్దారులు, అదే మాదిరిగా ఈ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిని ఒకరికి అమ్మాలంటే రిజిస్టర్ ఆఫీస్కి పోయి కొన్నోడు అమ్మినోడు పోతే సబ్ రిజిస్ట్రార్ ఎమ్మెల్యే గారితో మాట్లాడమంటుంది. మా భూమి అమ్ముకునేదానికి కొనుక్కునేదానికి ఎందుకు మాట్లాడాలంటే ఎంత మాట్లాడితేనే రిజిస్టర్ అంటాడు. మేము పోయి మాట్లాడితే ఇది టౌన్ అనుకొని ఉంది కదా, ఎకరాకి 20 లక్షలు నాకు అంటాడు. ఇటువంటి దుర్మార్గపు చర్యల వల్ల ఆయనకు వ్యతిరేకత వచ్చి నాయన కావాలని కోరుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు అనేది ఏంటి అంటే ఈ ప్రభుత్వంలో కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు. 100% స్టేట్ గవర్నమెంట్లోనే విపరీతమైన కరప్షన్, లంచగొండితనం దోచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు తినేస్తున్నారు.
లక్షల కోట్లలో. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ మీరు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా అయితే గెలిస్తే ఇవన్నిటిని ఎలా మార్చాలనుకుంటున్నారు? ఒక 10 రోజుల్లో మార్చేస్తా. పవర్కు అందరూ దాసోహం అంటారు. పవర్కు అనేవాళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నారు. కారణం కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాష్ట్రంలో. ఆ ఇన్ఫ్లుయెన్స్కు జరగకుండా ఉండాలనే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ బీజేపీతో పొత్తు పెట్టుకునింది. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ అవినీతి ఎక్కువైంది, కరప్షన్ ఎక్కువైంది అని. అయితే గత 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్లు గారు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు 3వసారి గెలిచి. మీరు ఎలాంటి వ్యూహం రెడీ చేస్తున్నారు? అంటే ఆయన మీ శిష్యుడే, అసలు గురు శిష్యుల మధ్య వారు ఎలా ఉండబోతుంది అనేది కూడా బయట టాక్ నడుస్తుంది. ఇప్పుడు రాజకీయాలలో నాకు ఎక్కువ అనుభవం ఉంది. ప్రజలందరూ నన్ను కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్న ప్రజలందరూ నన్ను వాళ్ళే గెలిపించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో దౌర్జన్య సంఘటనలు, మమ్మల్ని దోపిడీ చేసే వ్యక్తులు ఉండకుండా మంచి వాళ్ళు కావాలా, నిజాయితీ పరులు కావాలని కోరుకుంటున్నారు. నాకు ఎన్ని సంవత్సరాలలో నన్నే కావాలని కోరుకునేదానికి కారణం ఏముందంటే ప్రజలు 100% ఆనెస్ట్. ఎక్కడ కూడా చేయించేది ఉండదు. నా 10 రూపాయలు నా సొమ్ము ఏదైనా పెడతానే తప్పక ఎవరి దగ్గర ₹1 ఆశించను. 1 సెంటు భూమి ఎక్కడ ఆక్రమణ చేయను. ఒక తప్పు చేయకుండా జీవించే దాని మీదనే ప్రజలు నన్ను కావాలంటాడు. మాకు అటువంటి నాయకత్వం ఉంటే మేము మా వ్యాపారాలు కానీ మా పనులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా జాగిపోతుందనే కోరిక ప్రజలది. అందుకు అనుగుణంగా నేను నడుచుకుంటాను కాబట్టి నన్ను కావాలని కోరుకుంటున్నారు. అయితే సార్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు గారు చెప్తున్నది ఏంటంటే 400 కోట్లతో అభివృద్ధి చేసాం ప్రొద్దుటూరుకి అని చెప్తూ ఉన్నారు. నిజంగా అంత అభివృద్ధి జరిగిందా ప్రొద్దుటూరులో? మాటలకు చేతలకు పొంతన ఉండదు. కాబట్టి ఏం చేసినా పోయిన 2004 నుంచి 19 వరకు అపోజిషన్ ఏం లేదు. 2019 నుంచి 2024 వరకు ₹1,000 కోట్ల సంపాదించుకునేది ఆయన అభివృద్ధి. సార్, మీరు అప్పుడు చూసిన రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు తేడా ఏంటి? రాజకీయాల్లో చాలా తేడా ఉంది. అప్పుడు ప్రజలు నిజాయితీగా ఉండేవాళ్ళు, నాయకులు నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండే నాయకులను గౌరవించేవాళ్ళు. ఇప్పుడు కొంత మారిపోయింది. అప్పుడు పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు చాలా తేడాలు ఉన్నాయి. నిజాయితీ తగ్గిపోయింది. మనం ఏదన్నా హానెస్ట్గా చేసినా కూడా వాళ్ళ అవసరాల కోసం మన అవసరాల కోసం వాళ్ళు కావాలంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సార్, మీరు అన్నారు రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి అని ఒకసారి. మరి అటువంటి భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు? వదిలేస్తే నాకెందుకు లేమని అంటే ఎక్కడికి పోతుంది? నేనున్నాను. నేను అడ్డుకట్ట వేయాలనే ఆలోచన ఉంది. నాకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచన ఉంది. నాకు దేవుడు ఏదో ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఎవడు రోడ్డు మీద పోతా అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి మనిషి కింద పడిపోయి ఉంటాడు. చూసేవాళ్ళు పోతూ ఉంటారు. అందరూ అట్నే పోతే వాడి పరిస్థితి ఏంటి? వాడిని మనం చూస్తే బండిలోకి మార్చుకోవాలా, ఆసుపత్రిలో చేర్పిస్తే వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతాడు, వాడు బతుకుతాడు. అందరూ పట్టించుకోకుండా పోతే వారి పరిస్థితి ఏమి? ఆ మాదిరిగానే అందరూ వదిలిపెడతా అంటే నేను అటు వదిలిపెట్టుకోదలుచుకోవడం. ఎందుకు వదిలిపెట్టాలి? నేను స్వతంత్ర భావాలు కలిగిన నేను రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిని చూస్తా. నేను ఎందుకు కోరుకుంటా ఉండనట్లా చివరి క్షణం వరకు నా పోరాటం నిజాయితీ కోసం కొనసాగిస్తూనే ఉంటా. మీరు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి పాలన చేస్తుందో చూస్తూ ఉన్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీరేం చెప్తారు? రాజశేఖర రెడ్డి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశానికి భూమికి అంత తేడా ఉంది. అతను ఒక విజన్ ఉండే నాయకుడు. ఒక మనిషిని పిలిస్తే ఆ పిలుపులో ప్రేమ ఉంటుంది. రాజశేఖర రెడ్డి పిలిస్తే నన్ను ఎప్పుడూ అన్న అనేవాడే. ఆయనకంటే నేను ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడిని అయిన కారణం కూడా అన్న అనేవాడి పేరుతో పిలిచేవాడు కాదు. ఆయన ఒక పేరు పెట్టి పిలిస్తే ఆ మాటలో ప్రేమ ఉంటుంది. ఇతను అటువంటి వాళ్ళ నాయన లక్షణాలు ఒక 10% ఏళ్ళలో లేవు. విపరీతమైన డబ్బు దోపిడీ, అహంభావం, నేనే గొప్పవాడిని, నాకు అందరూ తక్కువే
అని కొంచెం అహం అనేది విపరీతంగా పెరిగిపోయిన కారణంగా నేను ఏదో పెద్ద దైవాంశ సంభూతిని అని అనుకుంటున్నాడు. వాళ్ళ నాయనతో ఇతనికి ఓట్లు వచ్చినాయని అతను అనుకోవడం లేదు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి వల్ల టీడీపీకి లాభం చేకూరుతుందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఒకసారే కాదు పొత్తు పెట్టుకోవడం. గతంలో కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తుతో 2 సార్లు 3 సార్లు ఇద్దరు బీజేపీ తెలుగుదేశం కలిసి నడవడం జరిగింది. కొద్ది కారణాల వలన విడిపోవడం జరిగింది, మళ్ళీ కలుసుకోవడం జరిగింది. అంతేగాని ఈరోజే కొత్తగా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలుసుకునే అనేది ఏం కరెక్ట్ కాదు. గతంలో కూడా అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయాయని వారు ఆ ఒక్క నినాదంతో సంక్షేమ పథకాలతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యాఖ్యలు కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఇలాంటి విషయాలు ఏమి మైనస్ అవుతున్నాయని ఏమైనా అనుకుంటున్నారు? సంక్షేమం అనేది ఒకటే చూస్తే సరిపోదు. రాష్ట్రానికి డెవలప్మెంట్ కూడా కావాలా, ప్రాజెక్టులు కావాలా, అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలా, డ్యాములు కట్టాలా, కాలువలు తవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, ఈ రాష్ట్రంలో పోయే ప్రతి చుక్క నీటిని కూడా రిజర్వ్ చేసేదానికి డ్యాములు కట్టాలా. పోలవరం డ్యామ్ అనేది కట్టింటే నిర్మాణం అయిపోయింటే ఈ కృష్ణా నీళ్లను మేము శ్రీశైలం దగ్గర ఆపుకునేవాళ్ళం. శ్రీశైలం దగ్గర ఆపుకునేది తయారైపోతే ఇక్కడ నీళ్లు దిగువకు పై ప్రాంతంలో ఆపుకుంటే ఇక్కడ ఇరిగేషన్ పెరుగుతుంది. నాగార్జున సాగర్కు ఇరిగేషన్ పెరుగుతుంది, దిగువకు నీళ్లు పోకుండా అన్నీ మేము ఉంచుకుంటాం. మా రాయలసీమలో చాలా కరువు ప్రాంతం కాబట్టి అగ్రికల్చర్ మీద కానీ ఇరిగేషన్ మీద కానీ పెద్ద ప్రాధాన్యత చూపడంలే. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాం, మేము రైతులము, అగ్రికల్చర్ మా జీవనాధారము. అగ్రికల్చర్కు ఇరిగేషన్ ప్రతి ఎకరా భూమికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అటువంటి డ్యాముల నిర్మాణంలో కానీ కాలువల తవ్వడంలో కానీ ఇరిగేషన్కు ₹1 ఖర్చు పెట్టడంలో ఏదో వందల కోట్లలోనే తప్పక వేల కోట్లలో అగ్రికల్చర్కి పెట్టడం లేదు. ఇండస్ట్రీస్ను పట్టించుకోవడం వల్ల మాకు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీకి 2 సార్లు ఫౌండేషన్ చేసాం. మా పొద్దుటూరికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికది మొదలు కావడంలే. 516 కోట్ల వరకు 2.5 సంవత్సరం కిందట వచ్చి పొద్దుటూరులో పునాది రాయి వేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక 10 కోట్లు కూడా ఖర్చు పెట్టడంలే. అంటే నువ్వు సంక్షేమం వాటితోనే సరిపోదు, తిండి కూడా కావాలా, బట్ట కావాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండిపోయిన రైతు హైదరాబాద్లో ఉండే అతను బెడ్ కాఫీ తాగాలి 5 గంటల కంటే రైతు పాలను పిండి ఉత్పత్తి చేస్తే అక్కడ దొరుకుతుంది. అగ్రికల్చర్ ఈజ్ నెంబర్ 1. ఏ దేశమైనా డెవలప్ కావాలంటే అగ్రికల్చర్ డెవలప్ అయితే మీద ఇండస్ట్రీస్ ఇవన్నీ డెవలప్ వస్తాయి. కాబట్టి అగ్రికల్చర్ను నిర్లక్ష్యం చేసినాడు పూర్తిగా. మేము గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరం అగ్రికల్చరే మాకు జీవనాధారం. కాబట్టి అట్లా అగ్రికల్చర్ని నిర్లక్ష్యం చేస్తే 100కి 65-70 వంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటాం మేము. అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేస్తే ఏంటి, అతని సంక్షేమ ఊరికి ఇస్తా అంటే తిండి ఎక్కడి నుంచి వస్తుంది, బట్ట ఎక్కడి నుంచి వస్తుంది, తినేదానికి అన్ని రకాల వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి, ఊరికి సంక్షేమ నవరత్నాలు ఇస్తేనే సరిపోతుందా? అగ్రికల్చర్కు సంబంధించి బండ్లు వేసినాడు. డ్రిప్ ఇరిగేషన్కు 10% మేము కడితే 90% డ్రిప్ ఇరిగేషన్ వచ్చేది. అగ్రికల్చర్ ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ కింద, పురుగుల మందులు ఇచ్చేవాళ్ళు, విత్తనాలు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఏమైనాయి? మేము రైతులం ఏం బతకాలా, దేని మీద ఆధారపడి బతకాలా? మాకు ఉండబడిన వ్యవసాయం మీదనే నువ్వు బండ వేసేసినావు. నవరత్నాలతోనే నేను గెలుస్తాడు అనుకుంటున్నాడు. సంక్షేమము అభివృద్ధి 2 సమానంగా జరుగుతున్నాడు తప్పక ఒక సంక్షేమాన్ని నమ్ముకుంటే మేము పంట పండియకపోతే ఏం తింటారు మీరందరూ? కాబట్టి అది కరెక్ట్ కాదు. నెంబర్ 1 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయిన 1983లో కాలువలు తెలుగుగంగ, అందరినివ, గాలేనగరి, కేసీ కెనాల్ ఆధునీకరణ ఇవన్నీ ఆయన చేపట్టినాడు. కాబట్టి కొంతవరకు డెవలప్మెంట్ జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళా 94 వరకు ఆయన 2004 వరకు ఆయన ఉన్నాడు, ఆయన కొనసాగించినాడు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఇంకా ఎక్కువగా పెంచి చేసినాడు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 2014 నుంచి 90 వరకు కొంత వర్క్స్ జరిగినాయి ఈ ఇరిగేషన్కు సంబంధించి. 2019 నుంచి ఇంతవరకు ₹1 ఎక్కడ పని ఖర్చు పెట్టింది లేదు. రూపాయి అంటే రూపాయి కాదు, సంవత్సరానికి బడ్జెట్లో
దాదాపు 100 కోట్లు కేటాయింపులు ఉండే పరిస్థితి ఉండింది. ఇప్పుడు కేటాయింపులు లేవు, పన్నులు లేవు, కాంట్రాక్టర్లే ముందుకు రావడంలే. కాంట్రాక్టర్లు నాకని లెస్ చేసుకునే వాళ్ళు పనులు, ఏదో కష్టపడి సంపాదిస్తే 10 రూపాయలు మనకు వస్తుందని కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వడంలే. కాంట్రాక్టర్లు ఎవరు పిలిచినా రావడంలే. రోడ్లలో గుంతలు పూడ్చిన వాళ్ళకు కూడా వచ్చే టెండర్లు విరిస్తే రావడంలే. ఈ ప్రభుత్వం అనేది అన్ని కోణాల నుంచి ప్రభుత్వం నడపాలి. ఇదేదో ఆయన ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇడుపులపైన నా సొంత రియల్ ఎస్టేట్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం విషయానికి వస్తే మీరున్న టైంలో ఎమ్మెల్యేగా ఎన్ని స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థలు అన్నీ కలిసి హాస్పిటల్స్ కానీ ఎన్ని తీసుకువచ్చారు? ఇప్పుడు రాచమల్లు గారు వచ్చిన తర్వాత ఎన్ని స్కూల్స్, హాస్పిటల్స్ వచ్చాయి? ఆయన అడగాడు ఏం చేసినాడో. ప్రొద్దుటూరు డెవలప్మెంట్ అంతా నా ద్వారా జరిగింది. నేను 2085 నుంచి 2009 వరకు నేను కంటిన్యూగా 25 years ఎమ్మెల్యే. మళ్ళీ 2009లో ఓడిపోయినా మళ్ళీ నేను కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేనే ఇన్ఛార్జి. 2014 నుంచి 2009 వరకు నేనే ఇన్ఛార్జిగా ఉన్నా. కాబట్టి డెవలప్మెంట్ అంతా ఏది డెవలప్మెంట్ జరిగింది అని ఏదన్నా అనుకుంటే ప్రొద్దుటూరుకి నా ఆధారమే జరిగింది. సార్, అయితే మీరు అవినీతిని వ్యతిరేకించే ఒక మంచి మనిషిగా పేరుంది. అలాంటి మిమ్మల్ని రాచమల్లు గారు అవినీతి పాలన అప్పట్లో జరిగిందనే విమర్శలు కూడా చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎట్లుంటుందంటే దొంగ అని అరుస్తూ అంటాడు, వాడు ఎత్తుకుపోతుంటాడు, దొంగ అని అరుస్తూ అంటాడు. అట్లాంటి పరిస్థితి తను. మాటల చాతుర్యం బాగా ఉంది, ప్రజలకు ఏదైనా చెప్తాడు. శివుడు, ఈశ్వరుడు, కృష్ణుడు, అమ్మ, నాయన అతను ప్రమాణం చేయని దేవతలు లేరు. నేను ₹1 డబ్బు తీసుకుంటే ఎవడన్నా నేను మా అమ్మకి మా నాయనకి పుట్టలేదంటాడు. అంత దుర్మార్గుడు. అబద్ధాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తాడు. ప్రజలు అతని గురించి బాగా తెలుసు కాబట్టి ఈరోజు మార్పు కావాలని కోరుకుంటున్నారని కూడా ఇప్పుడు ఆయన ఆలోచించకుండా ఈరోజు కూడా ప్రమాణం నేను ₹1 తీసుకునేట్టు చూపించి ఎవడైనా సరే అంటాడు. మా తల్లిదండ్రి సాక్షిగా అన్నాడు. సర్వదేవతలు అయిపోయినారు, ఎవరు లేరు దేవుళ్ళు మిగులు. కొత్తదనం కోరుకునే ప్రజలు మీతోనే ఉంటారంటారా? ఇప్పుడు కొత్తదనం కోరుకునే కూడా మా ప్రొద్దుటూరు ప్రజల పరిస్థితి ఎట్టుంటుందంటే బంగారు, బట్టలు, రకరకాల వ్యాపారం. రాయలసీమలోనే ఒక బిగ్గెస్ట్ కేంద్రం ప్రొద్దుటూరు. చాలా రాయలసీమ నుంచి చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఇక్కడ వ్యాపారాల నిమిత్తం. ఆ వ్యాపారస్తులందరూ కూడా మా జోలికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే వ్యక్తులు కావాలని కోరుకుంటారు. ఇసుక బండి తోలుకుంటుంటే ట్రాక్టర్లలో ఇసుక తోలుతుంటే వాళ్ళని పట్టించేస్తాడు. ఆయన ట్రాక్టర్లోనే తోలుతాడు, వేరే వాళ్ళు ఎవరు తోలొద్దంటారు. అటప్పుడు వేరే వాళ్ళతో దాని మీద పెట్టి ఒక 200 మంది ఆధారపడి బతుకుతుంటాడు. ఆయన 4-5 ట్రాక్టర్లే తోలాలి. వీళ్ళందరినీ పోలీసుల చేతిలో ట్రాక్టర్లను పట్టించి దాని వాళ్ళని ఇసుక తోలుకున్నాడు. వాళ్ళకు వచ్చే ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడతాడు. వ్యాపారస్తుని వాళ్ళకు వచ్చే ఆర్థిక వనరుల మీద ఒక ఇంటికి ప్లాన్ కావాలని అంటే ఆ ఇంటి పరిస్థితిని బట్టి 10 లక్షలు 20 లక్షలు ప్లాన్కు డబ్బులు ఇచ్చుకోవాలంటారు. అటువంటి వాళ్ళని ఎందుకు కోరుకుంటారు ప్రజలు? కాబట్టి ప్రజలు నా మాట మీద విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి నన్ను కావాలని కోరుకుంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో మీతో పాటు మీ వారసులు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళను ప్రజలు ఎలా ఆదరిస్తారని అనుకుంటున్నారు? మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా నేను ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ కూడా ఒక సినిమా థియేటర్కి కూడా మేము పలానా వాళ్ళమని చెప్పుకొని ఫ్రీగా పోం. మా ఫ్యామిలీ, నా భార్య, నా వాళ్ళందరూ పోయినా కూడా టికెట్ కొని పోతాం. ఎవరికి మేము సినిమా థియేటర్కి పోయి వచ్చింది కూడా ఎవరికి తెలియదు. బట్టలంగడి ఉంది, బట్టలంగడిలో పోయి ఇట్లా వరదరాజు లేడు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పరు. గోల్డ్ ఉంది, అక్కడ పోయి మేము పలానా వాళ్ళమని చెప్పరు. మాకు డబ్బున్నంతలో కొనుక్కుంటాము, లేకపోతే ఊరుకుంటాము. కాబట్టి ఫ్యామిలీ అంటేనే నేను పలానా వాళ్ళు అంటేనే ఒక గౌరవభావం ప్రజల్లో తెచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చినారు. ఓకే సార్, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు గెలుస్తారా, టీడీపీ గెలుస్తుందా? అసలు మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధిని ప్లాన్ చేస్తున్నారు? ఇంకా నేను చెప్తే కదమ్మా, అభివృద్ధికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసి ఊహాజనితమైన ఆలోచనలు లేకుండా అప్పటికప్పుడు నేను రెగ్యులర్గా ఉంటా. వనరుల పరిస్థితిని బట్టి అభివృద్ధి చేస్తా. నేనేం చెప్పాను కదా, నేను వ్యాపారానికో కాంట్రాక్టర్కో వెళ్ళిపోయి ఊళ్ళో లేకుండా ఉండేవాని కాదు.
ఏదన్నా హైదరాబాద్ గతంలో అంటే హైదరాబాదు, ఇప్పుడైతే ఇక్కడ 351 బెడెడ్ ఆసుపత్రి ఉంది. నువ్వు ఇక్కడ ఉండబడిన ప్రొద్దుటూరుకి 351 బెడెడ్ ఆసుపత్రికి మెడికల్ కాలేజ్ ఇవ్వాలా. కానీ 100 పడకలు ఉన్న పులివెందులకు మెడికల్ కాలేజ్ అని తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలని కోరుకున్నాం. ఒక శాశ్వత మంచినీటి పరిష్కారం చేయాలనుకుంటున్నాము. ఇవన్నీ ఆలోచనలు దండిగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను బట్టి చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా ప్రజలకి మీ తరపు నుంచి మీకు ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి మీరు ప్రేక్షకులకి చెప్పేసేయండి. శాంతియుత వాతావరణం కావాలని ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. శాంతియుత వాతావరణము ఏ వ్యాపారస్తునికి ఎక్కడ ఎవరి వల్ల కూడా పోలీసు కానీ ఇంకొకరు కానీ ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. కాబట్టి నేను ఓటు వేయమని అడుగుతున్నాను. ఇప్పుడు మాదిరి కరప్షన్ ఎమ్మెల్యేస్ ఈ కరప్షన్ గవర్నమెంట్ ఉండదు అని చెప్తున్నాను. ఓకే సార్, మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులు మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అయితే మనస్ఫూర్తిగా మా తెలుగు రాజ్యం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్ అమ్మా. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.